దేవుని నామాన్ని మహిమ గాక. ఈ దినమందు మనం బైబిల్ గ్రంథంలోని ప్రవచనాల నెరవేర్పుని మరొకసారి ప్రత్యక్షంగా చూస్తున్నాం. అదేమిటంటే మన మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 9వ వచనం కానీ మనం చదివినట్లయితే, మీరు నా నిమిత్తమై అనేకమైన జనముల చేత ద్వేషింపబడుదురు, సమస్త జనులు మిమ్మల్ని ద్వేషింతురు అన్న మాట మనకు కనిపిస్తుంది. ఈ దినమందు కానీ మనం భారతదేశ సమాజంలో చూసినట్లయితే క్రైస్తవుని ఏ విధంగా తప్పు పడదామా అనే విధానంలోనే ఎక్కడైనా సరే జరుగుతుంది. మనం కానీ గత 3 దినములుగా జరుగుతున్న పాస్టర్ అభినయ్ దర్శన్ గారి గురించి కానీ మనం చూసినట్లయితే, అతను చేసిన ఆ అఘాయిత్యాన్ని పక్కన పెట్టి అతని మీద చేసిన దాడిని కూడా ఏమని చూపిస్తున్నారంటే ఇది ఒక నాటకము, లేకపోతే ఇది ఆయనే ప్రీ ప్లాన్డ్గా చేసుకున్నాడు, రాజకీయ లబ్ధి కోసం చేసుకున్నాడు అన్నట్టుగా మనకు సమాజం చెప్తోంది. అందుకంటే ముందుగా మనకు బైబిల్ గ్రంథంలో ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితమే యేసుప్రభువు వారు ఏం చెప్పారు అంటే, మీరు నా నిమిత్తమై అనేకమైన జనములు అయితే ద్వేషించబడదురు అని. కాబట్టి ఇవన్నీ కూడా మనకు తెలుసు. కాబట్టి ఏదైతే మిస్ఇన్ఫర్మేషన్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ పాస్టర్ గారిని మనం తప్పు పట్టకుండా దేవుని నామాన్ని మహిమకరంగా దేవుని వాక్యం నెరవేర్చబడిందని సంతోషపడే వారుగా తయారు చేయబడదాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.